అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చేరి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి గొల్ల అదెప్ప దారుణ హత్యకు గురయ్యారు. ఈయన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. గతంలో మెచ్చేరి గ్రామ ఉప సర్పంచ్గా కూడా పనిచేశారు. పాత కక్షలు హత్యకు గల కారణాలుగా గ్రామస్తులు పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కర్ణాటకలో ప్రాంతంలో హత్య చేసి కర్ణాటక సరిహద్దులోని పెదారగుడ్డం అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చేరి గ్రామ సరిహద్దులో అదెప్ప మృతదేహాన్ని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ పనుల్లోకి వెళ్తూ ఉండగా ప్రధాన రహదారిలో పడి ఉన్నటువంటి అతని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు, గుంతకల్ డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి, ముగ్గురు సీఐలు, ఎస్ఐలు, పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతపురం నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి హత్య ప్రదేశంలోని ఆనవాలను సేకరించారు. గ్రామంలో గత ఏడాది ప్రధానంగా టీడీపీ, వైకాపా వర్గీయుల నడుమ ఘర్షణ జరిగింది. ఆ గొడవల్లో పలువురు తీవ్ర గాయాలపై హాస్పిటల్కి పాలయ్యారు. అప్పట్లో పోలీసులు తెలుగుదేశం పార్టీకి చెందిన 16 మందిపై కేసులు నమోదు చేశారు. వైకాపా వర్గీయులపై నామమాత్రంగా కేసులు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న గొల్ల అదెప్పను వైకాపాకు చెందిన ప్రత్యర్థులు వేట కొడవళ్లు, కత్తులతో పొడిచి దారుణ హత్య చేశారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని, ద్విచక్ర వాహనాన్ని కర్ణాటక సరిహద్దులోని మిచ్చేరి గ్రామం వద్ద పడేసి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం నుండి తన స్వగ్రామానికి వస్తూ ఉండగా మోటార్ సైకిల్లో అతని పదునైన ఆయుధములతో నరికి హత్య చేయడం జరిగింది. వారి శ్రీమతి, వారి భార్య గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు హత్యకు గల కారణములు మరియు నిందితులకు గల ప్రమేయం గురించి విచారణలో తెలియవలసి ఉంది. ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. నిందితులను పట్టుకోవడానికి స్పెషల్ పార్టీ బృందాలను రంగంలోకి దించినాము. అదేవిధంగా నైటే హత్య జరిగిన వెంటనే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం కూడా నేరస్థలాన్ని సందర్శించడం జరిగింది. ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించడం జరిగింది. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం. గ్రామంలో పికెట్ ఏమన్నా, గ్రామంలో ఫోర్స్ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదని చెప్పేసి పికెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొబైల్ పార్టీస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.